Welcome to Sri Acharya. My name is Chiranjeev Patnaik. I am lecturer in English. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేటువంటిది కంప్లీట్గా వర్బ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, వెర్బ్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వెర్బ్ పైన ఎలా మనకి క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ వెర్బ్ అనేటువంటిది ఏ టెన్స్లో ఉంది, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అక్కడ వచ్చే వెర్బల్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి, మెయిన్ వెర్బ్ ఏంటి, అలాగే ఆ వెర్బ్ పక్కన మనం రాసేటప్పుడు ప్రజెంట్ పార్టిసిపల్ ఎప్పుడు యూజ్ చేయాలి, పాస్ట్ పార్టిసిపల్ ఎప్పుడు యూజ్ చేయాలి, టు ఇన్ఫినిటివ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేటువంటి టోటల్ మొత్తం అంతా చాప్టర్ని ఈరోజు మనందరిమీ కూడా క్లుప్తంగా నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటి మనం తీసుకున్నట్లయితే ఎస్, రెగ్యులర్ వెర్బ్ అనేటువంటిది ఏ వెర్బ్ అయితే ఎండింగ్ ఉందో ఆ ఎండింగ్లో మనకి ఈడి, ఐఈడి, అడ్డి ఇలాంటి ఏవైతే మనకుండే సఫిక్సెస్తో మనకి ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సపోజ్ ప్లే, ప్లేడ్, ప్లేడ్, జంప్, జంప్డ్, జంప్డ్, డాన్స్, డాన్స్డ్, డాన్స్డ్, వాచ్, వాచ్డ్, వాచ్డ్, వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్లో మనకి వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 అనేటువంటివి మనకి డిఫరెన్షియేషన్లో ఉండొచ్చు, లేదా ఒకే వర్డ్స్లో ఉండొచ్చు, లేదా V2, V3 అనేటువంటివి కూడా సేమ్ వర్డ్స్ అయి ఉండొచ్చు. అలాగే వీటిని మనం తీసుకున్నట్లయితే మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటిది అంటాం. సపోజ్ గో, వెంట్, గాన్, డూ, డిడ్, డన్. సపోజ్ తీసుకుంటే బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, రైజ్, రోజ్, రైజ్. ఇంకా తీసుకున్నట్లయితే కట్, 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 ఇలా 3 ఫామ్స్. రీడ్, రెడ్, రెడ్, వీటిని కూడా మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్గా కూడా మనం తీసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఒక వర్బ్ ఇస్తాడు. సపోజ్ తీసుకుంటే సీ ప్లేడ్ చెస్ ఎస్టర్డే, సీ ప్లేడ్ చెస్ ఎస్టర్డే అనేటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చి ప్లేడ్ అనేది అండర్లైన్ చేసి ఇది ఏ వర్బ్ అంటాడు. ఆప్షన్ ఏ ఆర్డినరీ వర్బ్, ఆప్షన్ బి ఇర్రెగ్యులర్ వర్బ్, ఆప్షన్ సి ఫైనైట్ వర్బ్ అండ్ ఆప్షన్ డి నాన్ ఫైనైట్ వర్బ్. ఇలా కూడా మనకు అడగచ్చు. ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ప్లేడ్ అనేటువంటిది ఏంటంటే V2. మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ వర్బ్ అనేటువంటిది కాదు, ఎందుకంటే ప్లే, ప్లేడ్, ప్లేడ్ అనేటువంటిది ఒకేలా ఉంటాయి. అలాగే తర్వాత తీసుకున్నట్లయితే నాన్ ఫైనైట్ వర్బ్ కూడా కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్గా రాగలిగింది. మిగతా 2 ఆప్షన్లో ఏం పెట్టినా రైట్ వస్తుంది. ఎందుకు రైట్ వస్తుందంటే ఇక్కడ ఆర్డినరీ వర్బ్స్, ఆర్డినరీ వర్బ్స్కే మరొక పేరు ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. సో దీనికైనా మార్క్ వస్తుంది, లేదనుకుంటే ఫైనైట్ వర్బ్ కూడా అనొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఏ టెన్స్, దట్ ఈస్ పాస్ట్ సింపుల్. అలాగే ఒక సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్గా రాగలిగింది. సో ఈ రెండింటిలో ఏ ఆప్షన్ పెట్టుకున్నా సరే మనకి ఏంటంటే మార్క్ వస్తుంది. అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటివి తీసుకుంటే రెగ్యులర్ వర్బ్స్ అనేది వెర్బ్ ఎండింగ్లో ఈడీతో ఎండ్ అవుతుంది. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేటువంటివి తీసుకున్నట్లయితే మనకి 3 ఫామ్స్ కూడా డిఫరెన్షియేషన్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ తీసుకుంటే హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వర్బ్స్. నెక్స్ట్ వన్ ద లాస్ట్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్. ఇక్కడ మెయిన్ వర్బ్స్ తీసుకుంటే మీకు లాస్ట్లో చెప్పాను, ఏం చెప్పాను, వెర్బ్ అనేటువంటిది 7 ఫామ్స్ అని చెప్పాను. ఈ 7 ఫామ్స్ని కూడా మనం ఏంటంటే మెయిన్ వర్బ్స్గా ట్రీట్ చేయొచ్చండి. 7 ఫామ్స్ని కూడా మెయిన్ వెర్బ్గా ట్రీట్ చేయొచ్చు. వెర్బ్ 7 ఫామ్స్ ఎలా సార్? సపోజ్ సీ, ప్లేస్, చెస్. ఇక్కడ ప్లేస్ అనేటువంటిది ఏంటంటే V1SRES. సో దీన్ని కూడా మెయిన్ వెర్బ్గా చెప్పచ్చు. దే ప్లే చెస్ లేదా దే ప్లే క్రికెట్. ఇక్కడ ప్లే అనేటువంటిది కూడా మెయిన్ వర్బ్గా చెప్పచ్చు. లేదనుకున్నట్లయితే వీ ప్లేయిడ్ అని చెప్పానండి, వీ ప్లేయిడ్ క్రికెట్. ఇక్కడ ప్లేయిడ్ అనేటువంటిది కూడా మెయిన్ వర్బ్గా చెప్పచ్చు. అంటే V1SRES అండ్ V2. అలాగే ఈ మూడింటిని ఏమన్నాను, ఫైనైట్ వెర్బ్ కదా. ఈ రిమైనింగ్ 4 ఏం చెప్పాను మీకు, V1 ప్లస్ సింగ్, V3, 2 ప్లస్ V1 అండ్ V1. ఐ థింక్ ఈ V1 ఏమన్నాం ప్లెయిన్ ఇన్ఫినిటివ్. ఈ 7 ఫామ్స్లో ఈ మూడింటిని ఫైనైట్ వర్బ్స్, రిమైనింగ్ 4 నాన్ ఫైనైట్ వర్బ్స్ అన్నాను కదమ్మా. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్ కూడా మనకి ఏంటంటే మెయిన్ వెర్బ్గా ట్రీట్ చేయొచ్చు. సపోజ్ సీ ఈజ్ ప్లేయింగ్ చెస్ నౌ అన్నాను. సీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అనేటప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకుంటే V3 ఫామ్లో కూడా తీసుకుంటే సీ హ్యాజ్ ప్లేడ్ జస్ట్ నవ్ అని చెప్పాను. ఇక్కడ ప్లేడ్ అనేటువంటిది కూడా మెయిన్ వెర్బ్ అవుతుంది, హ్యాజ్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. అలాగే తర్వాత తీసుకుంటే దే వాంట్ టు ప్లే క్రికెట్ అని చెప్పాను. దే వాంట్ టు ప్లే క్రికెట్లో వాంట్ అనేటువంటిది టు ప్లే అనేటువంటిది తీసుకుంటే టు ప్లే అనేటువంటిది కూడా మనం ఇక్కడ మెయిన్ వెర్బ్గా ట్రీట్ చేయొచ్చు. లాస్ట్ వన్ తీసుకుంటే దే విల్ ప్లే క్రికెట్ అని చెప్పాను.
సో ఇక్కడ ఈ ప్లే అనేటువంటిది కూడా మనం తీసుకున్నట్లయితే మెయిన్ వర్బ్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ వర్బ్ 7 ఫార్మ్స్ని కూడా మనం మెయిన్ వర్బ్గా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా మనం తీసుకుంటే హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్ అనేది తీసుకుంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి 24 అండి. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ అనేటువంటిది ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, సెకండ్ వన్ అనేటువంటిది మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ మనకు ఉండేటువంటి తీసుకుంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి 11, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి 13. ఈ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ని మళ్ళీ మనం 3 ఫార్మ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ అనేటువంటిది బి ఫార్మ్స్, అంటే స్టేటివ్. బి అంటే ఉండుట. ఉండుట అనడాన్ని మనం ఏమంటామంటే స్టేటివ్ వర్బ్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. బి ఫార్మ్ వర్బ్స్ అంటే ఉండుట, బి అంటే ఉండుట, దాన్నే స్టేటివ్ వర్బ్స్ అంటాం. ఈ బి ఫార్మ్ వర్బ్స్ అనేటువంటి మనకి 5 ఉంటాయండి. ఈ 5 కూడా మనం తీసుకుంటే ప్రెజెంట్ అండ్ పాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ అండ్ పాస్ట్లో డిస్కస్ చేస్తే ప్రెజెంట్లో మనకి యామ్, ఈజ్, ఆర్ అనేవి ఉంటే పాస్ట్లో మనకు వచ్చేవి వర్స్ అండ్ వర్. ఇది మనకు ఉండేటువంటిది. సెకండ్ వన్ అనేటువంటిది తీసుకుంటే హ్యావ్. హ్యావ్ అనేటువంటిది ఏంటంటే పొసెసివ్, అంటే కలిగి ఉండుట. పొసెసివ్, కలిగి ఉండుట. ఐ హ్యావ్ ఎ కార్. ఈ హ్యావ్ ఫ్యామిలీ ఇవి మనకి ఏంటంటే 3 అండి. మనకి ప్రజెంట్ పాస్ట్లో తీసుకున్నట్లయితే హ్యాజ్, హ్యావ్ అనేటువంటిది ప్రజెంట్ అయితే హ్యాడ్ అనేటువంటిది పాస్ట్. తర్వాత అనేటువంటిది డూ. డూ అనేటువంటిది యాక్షన్, అంటే ఏదైనా చేయడం అనేటువంటిది. చేయుట అనేటువంటి ఒక యాక్షన్లో చెప్పేటప్పుడు యాక్షన్ వర్బ్. ఈ యాక్షన్ వర్బ్ చెప్పేటప్పుడు మనం తీసుకుంటే డూ ఆర్ డస్ని ప్రెజెంట్ అంటే డిడ్ అనేటువంటిది పాస్ట్ అంటాం. టోటల్గా ఈ 11ని కూడా మనం ఏమంటామంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి మనకి 13 ఉంటాయండి. అందులో కూడా మనకి ఏంటంటే ప్రెజెంట్ ఫామ్ అండ్ పాస్ట్ ఫామ్. ఈ ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఫామ్లో తీసుకున్నట్లయితే విల్ ఫ్యామిలీ. విల్ అంటే ప్రొబబిలిటీ. ఐ థింక్ ప్రొబబిలిటీ అనేటువంటిది బహుశా అనేటువంటి చెప్పడాన్ని, ప్రొబబిలిటీ అనేటువంటి చెప్పడాన్ని విల్ ఫ్యామిలీ చెప్తుంది. సపోజ్ విల్, వుడ్ అంటే షల్, షుడ్. ఈ రెండు కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ప్రొబబిలిటీని గురించి చెప్తున్నాయి. ఈ ప్రొబబిలిటీ గురించి చెప్పేటువంటిది విల్లు, షల్. ఇక్కడ విల్లు, షల్లు ప్రెజెంట్ అయితే వుడ్, షుడ్ అనేటువంటిది పాస్ట్. సెకండ్ వన్ అనేటువంటిది కెన్. కెన్ అంటే ఎబిలిటీ. మన ఎబిలిటీ గురించి చెప్పేటప్పుడు కెన్ వాడతాం. కెన్ అనేది ప్రజెంట్లో చెప్పేటప్పుడు కుడ్ అనేటువంటిది పాస్ట్. తర్వాత మే. మే అంటే బహుశా, ఐ థింక్ పెర్హాప్స్, బహుశా. ఇక్కడికి వచ్చేసరికి మైట్. తర్వాత వచ్చేటువంటిది మస్ట్. మస్ట్ అనేటువంటిది ఆబ్లిక్. నెసెసిటీ అంటాం. నెసెసిటీ అని చెప్తామండి. నెసెసిటీ అని చెప్పేటప్పుడు మస్ట్. ఇక్కడ మస్ట్కి మనకి పాస్ట్లో హ్యాడ్ టు ఉంటుందండి. దీన్ని మనం ఏంటంటే మోడల్ ఆక్సిలరీలో చెప్పం. ఈ రిమైనింగ్ చూడండి, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. ఈ 9 వర్బ్స్ కూడా మనం విల్ ఫ్యామిలీగా చెప్తాం. విల్లు, షల్ అనేది ప్రొబబిలిటీని చెప్తుంది. కెన్ అనేటువంటిది ఎబిలిటీ చెప్తుంది. మే అనేటువంటిది బహుశా పెర్హాప్స్ గురించి చెప్తుంది. మస్ట్ అనేటువంటిది నెసెసిటీ గురించి చెప్తుంది. ఇందులో కూడా మరో వర్బ్స్ తీసుకున్నట్లయితే నీడ్. నీడ్ అనేటువంటిది ఉంది, ఇది కూడా నెసెసిటీయే. తర్వాత తీసుకుంటే ఆర్ట్, ఆర్ట్ టు లేదా ఆర్ట్. మనం ఇక్కడ తీసుకుంటే ఆర్ట్ కానీ ఆర్ట్ టు అనేటువంటివి ఇక్కడ మనం తీసుకునేటువంటివి చెప్తాం. ఈ ఆర్ట్ అనేటువంటిది ఏంటంటే ఒబే, ఒబేయింగ్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే యూజ్డ్ టు. యూజ్డ్ టు అనేటువంటిది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వన్ అనేటువంటిది డేర్. ఈ 24 వర్బ్స్ అనేటువంటివి కూడా తీసుకుంటే మనకి హెల్పింగ్ వర్బ్స్గా మనం చెప్పచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ అనేటువంటిది ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అండ్ సెకండ్ వన్ అనేటువంటిది మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ఒక్కసారి ఈ 24 వర్బ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ ఫార్మ్స్ మీకు ఇస్తాను. వీటిని తూచా తప్పకుండా పాటించండి. నెక్స్ట్ వన్, సపోజ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చూడండి ఒకసారి. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇస్తాడు. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇస్తాడు. ఈ 4 సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ సి హ్యాస్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఫస్ట్ వన్.
సెకండ్ వన్ సి హ్యాడ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. థర్డ్ వన్ సి హ్యాడ్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఫోర్త్ వన్ సి హ్యావ్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని ఇచ్చాడండి. దిస్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఇక్కడ ఈ 4 ఆప్షన్ చూసి చాలా వరకు మ్యాక్సిమం 80 to 90% ఆఫ్ ఆస్పిరెంట్స్ అనేవారు ఖచ్చితంగా ఏంట్రా బాబు ఇలా ఒకేలా ఉన్నాయి, ఏంట్రా ఏం చేయాలరా అని చెప్పేసి ఆలోచిస్తారు. అంటే ఇక్కడ మనం ఒకటే నేర్చుకోవాలండి, హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి కూడా మెయిన్ వర్బ్స్గా వర్క్ చేస్తాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి కూడా మెయిన్ వర్బ్స్గా వర్క్ చేస్తాయి. సపోజ్ ఐ ఆమ్ టీచింగ్ ఏ లెసన్ అని చెప్పానండి. ఐ ఆమ్ టీచింగ్ ఏ లెసన్లో యామ్ అనేటువంటిది తీసుకుంటే హెల్పింగ్ వర్బ్. అదే యామ్ అనేటువంటిది ఐ ఆమ్ ఏ టీచర్ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఇక్కడ యామ్ అనేటువంటిది ఏంటంటే మెయిన్ వర్బ్. మరి ఓకే. రెండవది సపోజ్ ఇక్కడ తీసుకుంటే షీ డస్ డూ హర్ హోంవర్క్ అన్నాం అనుకోండి. సో ఇప్పుడు డస్ అనేటువంటిది ఇక్కడ ఏంటంటే హెల్పింగ్ వర్బ్. అలా కాకుండా షీ డస్ హర్ హోంవర్క్ లేదా షీ డిడ్ హర్ హోంవర్క్ అని చెప్పామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మెయిన్ వర్బ్గా చెప్పాలి. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఎస్ దే హ్యావ్ ఏ కార్ అని చెప్పామనుకోండి. సో ఇక్కడ మనకి హ్యావ్ అనేటువంటిది మెయిన్ వర్బ్. అలా కాకుండా దే హ్యావ్ ఫినిష్డ్ ఏ నావల్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఇక్కడ హ్యావ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఇక్కడ 2 యాక్షన్స్ అనేటువంటిది చేయగలుగుతుంది. ఒకటి హెల్పింగ్ వర్బ్గా వర్క్ చేస్తుంది, సెకండ్ వన్ అనేటువంటిది మెయిన్ వర్బ్గా కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకుందాం, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఫస్ట్ వన్ she has have a cup of coffee. Second one she had have a cup of coffee. Third one she had had a cup of coffee. Fourth one she have had a cup of coffee. వీటిని మనం కరెక్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలకించండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మనం తీసుకుంటే ఏ సబ్జెక్ట్తో ఏ వెర్బ్ రాయాలి, ఏ వెర్బ్ పక్కన ఏ హెల్పింగ్ వెర్బ్ రాయాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ పక్కన ఏ మెయిన్ వెర్బ్ అనేటువంటిది రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో నేర్చేసుకోవడం, ఎక్కడ ఏదో ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్లో ఏదో గుర్తుంటే రాయడం, లేదంటే టాస్ వేయడం చేస్తున్నారు. సో ఇప్పుడు తీసుకుంటే ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఐతో మనం తీసుకుంటే యామ్, నెక్స్ట్ వన్ తీసుకుంటే వజ్, నెక్స్ట్ వన్ తర్వాత తీసుకున్నట్లయితే హ్యావ్, నెక్స్ట్ వన్ హ్యాడ్, నెక్స్ట్ వన్ తీసుకుంటే V1 ఆర్ V2 డూ ఆర్ డిడ్, అలా తీసుకుంటే విల్ ఫ్యామిలీ టోటల్గా రాయొచ్చు. ఇవి ఐతో ఫాలో అయ్యేటువంటిది. సెకండ్ వన్ హీ సీ ఇట్ అనే సబ్జెక్ట్ వచ్చేటప్పుడు ప్రజెంట్లో ఇక్కడ చూడండి యామ్ వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఈజ్, ఇక్కడ కూడా వాజ్ వచ్చింది కదా, ఇక్కడ వాజ్. సో ఇక్కడ హ్యావ్ ప్లేస్లో హ్యాజ్, హ్యాడ్ ఎప్పుడైనా రాయొచ్చు. V1 ప్లేస్లో V1S ఆర్ ఎస్, V2 ఎప్పుడైనా రాయొచ్చు. డూ ప్లేస్లో డస్, డిడ్ అనేది ఎప్పుడైనా రాయొచ్చు. అలాగే విల్ ఫ్యామిలీ, ఈ వర్బ్స్లో ఏవైనా యూజ్ చేయొచ్చు. అలాగే వి యూ దే అనే సబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి యామీజ్ ప్లేస్లో ఆర్, వజ్ ప్లేస్లో వర్, హ్యాజ్ ప్లేస్లో హ్యావ్, హ్యాడ్ అనేది ఏ సబ్జెక్ట్కైనా రాయొచ్చు. V1 అనేది రాసుకోవచ్చు, V2 అనేది ఏ సబ్జెక్ట్కైనా రాయొచ్చు. అలాగే డిడ్ అనేది రాయొచ్చు, డూ అనేది రాయొచ్చు, నెక్స్ట్ వన్ విల్ ఫ్యామిలీ అనేటువంటిది రాయొచ్చు. అంటే ఈ సబ్జెక్ట్స్ వచ్చేటప్పుడు ఈ వర్బ్స్ అనేవి వాటి పక్కన ఉన్నాయో లేదో చెక్ చేయండి. దిస్ ఇస్ ద మెయిన్ క్లాస్. ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఆలకించండి. ఈ బేసిక్స్ ముందు నేర్చండి, కాన్సెప్ట్ నేర్చండి. ఏవో బుక్స్లోనే అలా ప్రిపేర్ అయ్యి ఏదో చెప్పేదానికంటే కాన్సెప్ట్ నేర్చండి. కాన్సెప్ట్లో ఐ అనేటువంటి సబ్జెక్ట్తో ఏ వర్బ్స్ రాయొచ్చు, హీ సీ ఇట్తో సబ్జెక్ట్తో ఏ వర్బ్స్ రాయొచ్చు, వి యూ దే అనే సబ్జెక్ట్స్తో ఏ వెర్బ్ రాయొచ్చు. నెక్స్ట్ మరో విషయం తీసుకున్నట్లయితే ఏ వెర్బ్ పక్కన మరో మెయిన్ వర్బ్ అనేటువంటిది కానీ హెల్పింగ్ వెర్బ్తో ఉండేటువంటి మెయిన్ వర్బ్ని కానీ ఎలా యూజ్ చేయాలనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. సపోజ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎవ్రీబడి లిజన్, హీ లేదనుకున్నట్లయితే హ్యాస్, హ్యావ్, హ్యాడ్, వీటి పక్కన మీరు రాయాల్సింది ఏంటంటే V3. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే బీన్ ప్లస్ V3. నెక్స్ట్ వన్ ఏంటంటే బీన్ ప్లస్ V1 ప్లస్ సింగ్. ఇప్పుడు సపోజ్ మీరు రాసే మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ లెవెల్కి మించి ఇంకెక్కువ అడగడండి. సపోజ్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ పక్కన మీరు రాయాల్సిన వర్బ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది V3.
అయితే V3 రాయాలి, లేదా బీన్ ప్లస్ V3 రాయాలి, లేదా బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అనేటువంటిది రాయాలి. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ బేసిక్ వచ్చిందండి, ఇక్కడ ఒక బేసిక్ చెప్పాను, ఇక్కడ ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ మనకేమో క్వశ్చన్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. She has have a cup of coffee, she had have a cup of coffee, she had had a cup of coffee, she have had a cup of coffee. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం సి. ఇప్పుడు మనకి తీసుకుంటే ఫార్మ్స్ అనేటువంటిది తీసుకుంటే హ్యావ్ అనేటువంటిది V1, ఈ దీనికి V2 ఫార్మ్ ఏంటంటే హ్యాడ్, V3 కూడా మనకి తీసుకుంటే హ్యాడ్. ఎస్ V1 V2 V3. ఈ V1 V2 V3లో ఎస్ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరున్నారంటే షీ. సితో మనకి తీసుకున్నట్లయితే హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ రాయాలి. సో సి పక్కన హ్యాజ్ ఉంది, ఇక్కడ సి పక్కన హ్యాడ్ ఉంది, ఇక్కడ సి పక్కన హ్యాడ్ ఉంది, ఇక్కడ సి పక్కన హ్యావ్ ఉంది, సి పక్కన హ్యాజ్ హ్యాడ్ రాయాలి, హ్యావ్ రాయకూడదు. దిట్ ఈస్ బ్లండర్ మిస్టేక్, రాంగ్ వన్. అంటే ఇంకా 3 ఉన్నాయి. నెక్స్ట్ మరొకటి గుర్తుపెట్టుకోండి, ఏ స్టూడెంట్ అయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తాడో ఆ స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఆప్షన్ ఎలిమినేషన్ రావాలి. ఇక్కడ షీతో ఈ 3 రాయొచ్చు. ఇప్పుడు మనకి ఈ హెల్పింగ్ వర్బ్స్ పక్కన ఏ మెయిన్ వర్బ్స్ అనేవి రాయాలి. హ్యాజ్ హ్యాడ్ హ్యాడ్ అనేటువంటిది ఉంది, అంటే హ్యాజ్ హ్యావ్ హ్యాడ్. వీడి పక్కన V3 కానీ బీన్ ప్లస్ V3 కానీ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ కానీ రాయాలి. సపోజ్ ఇక్కడ తీసుకుంటే హ్యావ్ అనేది V1, హ్యాడ్ అనేది V2, హ్యాడ్ అనేటువంటిది V3. ఇక్కడ చూడండి హ్యాజ్, హ్యాజ్ పక్కన ఏముండాలి అయితే V3 లేదా బీన్ ప్లస్ V3 లేదా బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. కానీ ఇక్కడ మనకు ఎవరున్నారు హ్యావ్, హ్యావ్ అనేటువంటిది V1, అంటే హ్యాజ్ పక్కన V1 రాయొచ్చా? రాయకూడదు. అంటే దిస్ ఇస్ బ్లండర్ మిస్టేక్. సెకండ్ వన్, సితో హ్యాడ్ రాయొచ్చు, గుడ్. హ్యాడ్ పక్కన కూడా మనకి ఎవరు ఉండాలి? V3, బీన్ ప్లస్ V3, బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. కానీ ఇక్కడ కూడా మనకి ఎవరున్నారు? హ్యావ్, అంటే ఇది కూడా V1. దిస్ ఈజ్ రాంగ్. ఎస్ 3 ఆప్షన్స్ రాంగ్ అయ్యేటప్పుడు 4th వన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా రైట్ అవుతుంది. సపోజ్ సి హ్యాడ్, హ్యాడ్ అనేటువంటిది రాయొచ్చు, సితో హ్యాడ్ రాయొచ్చు. ఎస్ సితో హ్యాడ్ రాయొచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే హ్యాడ్ పక్కన కూడా మనం ఏంటి V3 రాయొచ్చు. V3 అంటే ఇదిగోండి హ్యాడ్, అంటే సి హ్యాడ్ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఫాస్ట్ ఇండికేషన్లో మనకి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి టిప్స్, ఇలాంటివి చాలా సబ్జెక్ట్ టిప్స్ అనేటువంటిది, బేసిక్ ఫార్మ్స్ అనేటువంటిది మా ఇన్స్టిట్యూట్లో మేము ఎంతో నేర్పిస్తాం. మీకు ఎన్ని షార్ట్ కట్స్ కావాలో, ఎన్ని టిప్స్ కావాలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తాడు, మనకి ఇచ్చేటువంటి సెంటెన్స్లో ఎలా ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేము చెప్పేటువంటిది కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చెప్తాము. మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది. మా ఆచార్య ఇన్స్టిట్యూట్ని మీరు సంప్రదించండి, మా ఆచార్య ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. మీ యొక్క బంగారు భవిష్యత్తుని, కలను సాకారం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ స్టూడెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనందరం కలుద్దాం. థ్యాంక్ యూ.